కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తలకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం. ఎందుకంటే పరిశ్రమలు రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు. అసలు పరిశ్రమ ఇదివరకు ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్సీపీ మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి 5,148 ఎకరాలు, మరో జీవో అయితే 3,200 ఎకరాలు, దరిదాపు వీటిలో 4,827 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం. మొత్తం 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చేవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరినీ సమీకరించి ఒక గాడిలో పడింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్నీ ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి, గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వీళ్ళని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషను జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు